అలా కాదు, మీరు నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి పట్టుబట్టారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి శబలను పిలిచి, చూశావా, మన ఆశ్రమంలోకి ఈరోజు విశ్వామిత్ర మహారాజు గారు వచ్చారు. నువ్వు ఆయనకి, ఆయన అక్షౌహిణి సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబల ఎవరెవరు మనసులో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి చెరుకు కర్రలు, తేనె, పానీయాలు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులను, కొరుకు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసేసింది. శబల సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు. అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు. మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఆవురావురమని తిన్నారు. ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడ భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకు మెల్లగా ఆ శబల మీద వ్యామోహం పెరిగింది. ఆ శబలని తన సొంతం చేసుకోవాలనిపించింది. అప్పుడు ఆయన ఆ వశిష్ఠ మహర్షితో, నేను మీకు 1,00,000 ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు శబలని ఇవ్వండి అన్నాడు. అయితే విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠ నవ్వి, నేను నీకు శబలని ఇవ్వలేను అన్నారు. విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు, రాజ్యంలో ఎక్కడున్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నం అయితే ఇంత విలువైన శబల కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళ్తున్నాను అని అన్నాడు. నాయనా విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కానీ ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకు, పితృదేవతారాధనకు పాలు ఇస్తుంది. నా ప్రాణయాత్ర దీనితో జరుగుతోంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తము ఈ శబల మీద ఆధారపడి ఉంది. కాబట్టి నేను ఈ ధేనువును నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను మీకు మెడలో బంగారు తాడులున్న 14,000 ఏనుగుల్ని ఇస్తాను. 800 బంగారు రథాలను ఇస్తాను. ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ 4 గుర్రాలు ఉంటాయి. అలాగే గొప్ప గొప్ప జాతులకు చెందిన 11,000 గుర్రాలు